ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎందుకంటే ట్రైలర్ చాలా ఎక్సైట్మెంట్గా, చాలా ఇంట్రెస్ట్గా, కొత్త అంశాన్ని చెప్పినట్టుగా అనిపించింది. గతంలో ఈ సైకలాజికల్ గేమ్స్లో అంటే ఇది కొత్తగా అంశమా ఏంటా అనేది ఒకటి అర్థం కాల. దాని గురించి చెప్పండి. ఈ మధ్య పబ్జి గేమ్స్, రకరకాల గేమ్స్లో చాలా ఉన్నాయి. అందులో ఇది ఏ టైప్ గేమ్? ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా కదా, డైరెక్టర్ ఇక్కడ ఇండియాలో కథ తీసుకున్నారా, ఆస్ట్రేలియాలో కథ తీసుకున్నారా? కొంచెం క్లారిటీ. ఎలా తయారైంది కథ? కథ ఎలా తయారైందంటే ఒక మంచి స్క్రిప్ట్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న దాంట్లో ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ పెడదామని స్టార్ట్ చేసాం. సో అది గేమ్ వేలో ఉంటే ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిగ్ బాస్ హౌస్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటానికి. సో అట్లాగా వీడిని ఒక గేమ్లో పెట్టి వీడు ఏం చేస్తున్నాడు, వీడి టాలెంట్ ఏంటి, వీడు స్టాట్స్ ఏంటి, వీడి పవర్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది చూసుకుంటూ ఎందుకు ఆ గేమ్లో ఎంటర్ అయ్యాడు, ఆ గేమ్ లైఫ్ని ఎలా టర్న్ చేస్తుంది అనే దాంట్లో ఉంటుంది సార్. అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అలా ఏం లేదు సార్, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. సో అంతే. ఇంకేమన్నా అంటే ఇప్పుడు అప్కమింగ్ హీరో అంటే ఇది ఒక మాస్గా, ఒక యాక్షన్గా, అంటే ఒక ఎస్టాబ్లిష్ హీరోకి ఉండాల్సిన వేలో చేశారు. అంటే ఏంటి ఆ డేర్నెస్ ఏంటి? ఎందుకంటే తేడా వస్తే ట్రోలింగ్ ఈ కైండ్ ఆఫ్ కూడా బాగా జరుగుతుంది. మీ డేరింగ్ కారణం ఏంటి ఈ యాక్షన్ చేయడానికి కానీ, ఈ బోల్డ్ కంటెంట్ కానీ? డైరెక్టర్ అంటే ఎందుకు చేయకూడదు అని అంటాను సార్. అతనికి అంత స్కోప్ ఉన్నప్పుడు, అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదని. అండ్ ట్రోల్ చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, బాగున్నా లేకపోయినా ఎవరినైనా చేస్తారు. అండ్ ఇందులో మీరు సినిమా చూసినప్పుడు అందరికి నచ్చుతుంది సార్, డెఫినెట్గా అప్రిషియేట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంత క్రింజ్ ఉన్న సినిమా కాదు ఇది. అండ్ బోల్డ్నెస్ అంటే కొత్తగా ఏదైనా చూపించినప్పుడు ఎప్పుడైనా బోల్డ్గానే ఉంటుంది. సో కొంచెం మాసీగా వెళ్దాము, అందరికీ నచ్చే విధంగా వెళ్దాము అనేది. ప్లస్ ఇందులో మేజర్గా ఏంటంటే క్యారెక్టర్స్ అందరూ చాలా గ్రే ఉంటారు, చాలా రాడికల్ ఉంటారు. సో వాళ్ళు ప్రేమలో పడినప్పుడు కూడా అది చాలా ఎక్స్టెంట్కి వెళ్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ సినిమాలో మీకు పరిచయం అయ్యి వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు మీకు ఏది అవుట్ ఆఫ్ ద ప్లేస్ అని అనిపించదు. సో అది ఆ కేర్ తీసుకున్నాం సార్. రొమాన్స్ కానీ, లిప్ లాక్ కానీ ఓవర్ డోస్ అనిపించినాయి? లేదండి, మీకు ఇందులో అలా అనిపించచ్చు, కానీ సినిమా చూసేటప్పుడు మీకు నీట్గానే అనిపిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. గీత, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆల్రెడీ రథం చేస్తున్నారు కదా. సో దీంట్లో కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది, యాక్షన్ అవి కొద్ది మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంతగా చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేశానండి గట్టిగానే. కానీ ఈ మూవీలో రథంలో చేసినట్టు చేయలేదన్నమాట. అందులో గట్టిగా హెవీగా రోప్స్ వాడి అంతా కొంచెం అన్రియలిస్టిక్ ఉంటాయి అనమాట ఫైట్స్. ఇది మీకు చూస్తే మీకు ఖచ్చితంగా, అంటే ఓవర్గా చెప్పట్లేదు, ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సీక్వెన్స్ చూసినట్టు అనిపిస్తుంది. సినిమాలో 6 ఫైట్లు ఉన్నాయి. 6 ఫైట్లు సిచ్యువేషన్కి తగ్గట్టే ఫైట్లు అనమాట. దాంట్లో ర్యాండమ్గా మీకు ఫైట్లు రావు. మీరు ఒక దాంట్లో మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టిన తర్వాత, సిచ్యువేషన్లో పడిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అవుతాడు అనమాట. సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈజీ. అంటే స్కిల్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక న్యాచురలిస్టిక్ వేలో తీసుకున్నప్పుడు ఇంకా చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ కష్టపడిన అయితే చాలా కష్టపడాను. ఇందాక మీకు చెప్పినట్టు ఈ కెరియర్ ఈ స్టార్టింగ్లో కొంచెం గట్టిగా వెళ్దాం, నాకంటూ ఒక ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి, ఒక యాక్షన్ హీరోగా నాకంటూ నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా కష్టం చేశాను. అంటే ఫస్ట్ సినిమానే యాక్షన్ బాగానే ఉంది, యాక్షన్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా అనిపించింది సాంగ్లో. అది ఓన్లీ సాంగ్ అయినా లేకపోతే అది కూడా కంటిన్యూ అవుతుంది ఆ సాంగ్ సినిమా మొత్తం? సార్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు సార్. రొమాన్స్ ఉంది. దెల్ కిస్ వెన్ దే లవ్ ఈచ్ అదర్, యూ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అ వే ఆఫ్ కిస్సింగ్. అండ్ అది సూపర్ సిచ్యువేషన్లో వస్తుంది సార్. అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ లైక్ కావాలని పెట్టాం, ఇదేదో ఉండాలి కదా, రొమాన్స్ ఉంటే టికెట్లు దిగుతాయి, లేకపోతే జనాలు వస్తారు, లేకపోతే యూత్ని అట్రాక్ట్ చేయడానికి, యూత్ని పుల్ చేయడానికి అట్లాంటి స్టంట్లు అయితే చేయలేదు సార్. సినిమా ఓవరాల్గా ఉండదు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ చాలా మంచి ప్లేస్మెంట్స్లో ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఓకే నైస్ అనే ఫీల్లో ఉంటుంది అనమాట. డైరెక్టర్ అంటే గేమ్ షోస్, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా గేమ్ షోస్ ఇది ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకు, కొద్ది సేమ్ టైం కొంచెం ఇది డివైడ్ ఇది కూడా ఉంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ ఈ గేమ్ ఆన్ చేసుకుని గేమ్
నేను ఒక కంటెంట్గా తీసుకుని? ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మంచి కథ రాయాలనేది ఒకటే. అండ్ మేము రాసిన తర్వాత స్క్విడ్ గేమ్స్ అనేది ఒకటి వచ్చింది. సో అది వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఓవర్ నైట్ 180 కంట్రీస్లో అది టాప్ అయింది. సో ఓకే పర్లేదు, మన థాట్ ప్రాసెస్ కూడా బాగానే ఉంది అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ దీనికి కూడా ఏం సంబంధం ఉండదు సార్. ఇది కొత్తగా ఉంటుంది, ఒక మంచి వరల్డ్లో ఉంటుంది. అలా అని గేమ్ రిలేటెడ్ అంటే ఏదో ఆ ఇంటర్ఫేస్లు అవి ఇవి అలా కూడా ఏమి ఉండదు. మన న్యాచురల్ ఎమోషన్స్కి తగ్గట్టే ఉంటుంది. చాలా ఈజీగా అర్థమైపోయేటట్టుంది. క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు మీరు. ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ అనేది, అంటే ఇప్పుడు నేను కూర్చుంది కూడా గేమ్ అవ్వచ్చు, ఎవరో నాతోటి టాస్క్ చేయించవచ్చు. సో ఇట్లాంటి రియలిస్టిక్ వరల్డ్లో ఉంటుంది సార్. రవి గారు సార్, మీ స్పీచ్ చాలా ఇంప్రెసివ్ ఉంది. చాలా ఈజీ, అంటే ఇప్పుడు సినిమాలు అంటే కొత్త ప్రొడ్యూసర్లు కానీ కొత్త సినిమాలు వచ్చేటప్పటికి మార్కెట్ చాలా డిఫికల్ట్ ఉంది. పెద్ద పెద్ద సినిమాలకే చాలా టఫ్ ఉంది. కానీ మీరు చాలా సింపుల్గా మచ్చా కోసం చేశాను, ఫ్రెండ్ కోసం చేశాను అన్నట్టుగా స్పీచ్ ఉంది. మీకు రియల్గా ఎలా వర్కౌట్ అయింది? అంటే చూస్తే కాస్ట్లీగానే ఉంది ఫిల్ము. సో మీకు మార్కెట్ ఎలాగానే? అంటే మనం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి నేను సినిమా చేయలేదండి. సో ఏంటంటే అంటే ఎవరి దగ్గరైనా పైసలు ఉన్నప్పుడు ఆ పైసలతోటి నలుగురు బాగుపడితేనే అందరూ ముందుకెళ్తారు. సో ఫస్ట్ ఇంటెన్షన్ అది. దాని తర్వాత బిజినెస్ అనేది మనం అన్ని కరెక్ట్గానే ఉంటే దేవుడే ఇస్తాడండి మిగతా అన్ని. సో థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, అంటే నమస్తే అండి. సినిమా ప్రొడక్షన్ కానీ బిజినెస్ కానీ చాలా అన్సర్టనిటీ ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో కూల్గా ఉండి ఈ సినిమా అంటే ఇట్లాంటి అన్సర్టనీలో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? ఫ్రెండ్ కోసం చేసావా లేకపోతే ప్యాషనా సినిమా ప్రొడక్షన్ అనేది? ఫ్రెండ్ కోసం అనేది ఓకే అండి, బట్ అంటే స్టోరీ నార్మల్గా మనం రెగ్యులర్గా నేను నార్మల్గా ఒక సినిమా అంటే మాకు ఆస్ట్రేలియాలో ఫ్రైడే వచ్చిందంటే సినిమాకి వెళ్ళిపోతాం మేము. సో అన్ని రొట్ట సినిమాలన్నీ చూసి అరే ఒక మంచి స్టోరీ ఉన్నది కదా, ఎందుకు చేయొద్దు మనము అని చెప్పి స్టార్ట్ చేసాము. సో ఫ్రెండ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అయితే, ఎప్పుడైతే స్టోరీ వచ్చిందో స్టోరీ అనేది అన్నిటినీ టాప్ చేసేసింది అన్నట్టు. సో కంటెంట్ ఉన్నప్పుడు బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చి చేసేసాను. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. నేహా. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ నేహా. సో వాట్ వాజ్ ఫస్ట్ రియాక్షన్ when director came to you and narrate your character? What was the workshop you do for the character, and what was the toughest moment in the shoot? Toughest smoking. Okay. हाँ, मैंने फर्स्ट टाइम स्मोक किया है एंड मुझे कथा చాలా బాగుంది. द कैरेक्टराइजेशन इज वेरी न्यू बिकॉज నేను ఇప్పటిదాకా క్యారెక్టర్ చేయలేదు ఈ టైప్లో. సో ఇట్ వాస్ వెరీ న్యూ, వెరీ एक्साइटिंग. आई वाज सो एक्साइटेड एंड नर्वस ऑल्सो बिकॉज इट वाज लाइक कि बहुत सारा किसिंग है, रोमांस है, स्मोक करना है, स्विमिंग करना है, मतलब पानी से मुझे फोबिया है. तो आई वाज लाइक ओ गॉड कैसे होगा. देन डायरेक्टर, he made it like look so easy for me. He was like, no, we'll do workshop, I'll teach you how to smoke cigarette, how to hold it like a pro. So he only taught me everything. So it was very great experience, lifetime. One of the guys telling that you have the better chemistry with the director than hero. Can you elaborate that? हाँ, of course. अच्छा. Yeah. Okay. Aditya sir. Namaste. You played different roles before. What was the trigger point to accept this role? I've always wanted to be part of something which Telugu మాట్లాడొచ్చు కదా. ఏం కదా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఈ కథలో కొంచెం నాకు ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ రకరకంగా చేయడానికి ఒక అవకాశం దొరికింది. అండ్ దీంట్లో వీడు మంచివాడా చెడ్డవాడా అని తెలియదు లాస్ట్ దాకా. ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా, దీంట్లో హీరో ఎవరు విల్లన్ ఎవరు అని తెలియదు. సో నా క్యారెక్టరు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆ కథ తెలిసిపోద్ది, అందుకే చెప్పలేను. కానీ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్.
కొన్నిసార్లు వీడు మంచివాడుగా ఉంటాడు, చెడ్డవాడుగా ఉంటాడు. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్యారెక్టరైజేషన్ అనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు, ఎందుకని? అలా కాదు, చేస్తే మంచి సినిమాలో చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే చాలా సినిమాలు వస్తాయి. బట్ ఇంకోటి ఐ డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా, ఇది తెలుగు కాకుండా హిందీలో చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను. సో అంతా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు కొన్ని సినిమాస్ చేయగలను. థ్యాంక్ యూ అండి. దయానంద్ గారు, ట్రైలర్ చూసినప్పుడు మధుబాలది చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కనిపించింది, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. సో కెన్ యూ ఎలబరేట్ అబౌట్ ద మధుబాలస్ క్యారెక్టర్? తను సర్ప్రైజింగ్ క్యారెక్టరే అండి, సో రివీల్ చేయకూడదు అది ఎక్కువ. బట్ తనని ఒక మంచి కొత్త లుక్లో చూస్తారు, ఒక అప్ ఫ్యాషన్ వేలో. సో తను ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి తన మూవీలో. అది ఎవరు ఏంటి ఎలా అనేది సినిమాలో రివీల్ అవుతుంది అది. సో నేను రివీల్ చేయొద్దని అనుకుంటాను ఇప్పుడు.